వాళ్ళని వదిలిపెట్టాం. ఎట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో అసలు పాలన అంటే ఏంటి అనేటువంటిది చూపిస్తాం. ఒకటి మీ ఛానల్ ద్వారా అయితే ఒక రిక్వెస్ట్ చేస్తా పవన్ గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి వీలైతే ఈ బిట్టు కొంచెం కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి నంబర్ ఏదన్నా ఉంటే కొంచెం వాట్సాప్ చేయండి పవన్ గారు. ఫోన్ లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి, ఫోన్ లేదు. అయ్యో, అయితే భారతి రెడ్డి గారి దగ్గర ఉంటుందండి, పంపించండి. ట్విట్టర్ ఉందండి, ట్విట్టర్ పంపించండి. ట్విట్టర్ ఉంది, ఫోన్ లేదు కానీ ట్విట్టర్ ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు, ఫోన్ లేకుండా ట్విట్టర్ ఎలా వచ్చింది అనేది. పంపించండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా చేసావు ఫెయిల్యూర్, ముఖ్యమంత్రిగా చేసావు ఫెయిల్యూర్. ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు గారు నీకు 5 సంవత్సరాల్లో నేర్పించారు, నేర్చుకున్నావని నేను భావిస్తున్నాను. రాబోయే 5 సంవత్సరాలు ఒక పరిపాలనా దక్షకుడు ఎలా ఉండాలో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండాలో నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పే పాఠాలు విను. ఇది మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా పవన్ గారు. హీ హ్యాస్ టు డూ ఇట్ ఆర్ ఎల్స్ అసలు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉండడు. లేకపోతే అతను నేర్చుకోవాలి. ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా ఫెయిల్యూర్, ప్రజల భావోద్వేగాలతో ఆ రోజున ఆడుకొని వాళ్ళని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి అధికారంలోకి వచ్చాడు. వాళ్ళని వంచి మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. దొంగ హామీలు, బూటకపు హామీలు ఇచ్చి ఇవాళ 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే ఏ రకంగా ఉండకూడదు అనేటువంటిది ప్రజలకు చూపించావు. కాబట్టి ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడు అంటే ఎలా ఉండాలి, ప్రజా సమస్యల పట్ల ఎలా పోరాటం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు నీకు నేర్పించారు. నేర్చుకున్నావనే మేము భావిస్తున్నాం. ఈ రాబోయే 5 సంవత్సరాలు ఒక పరిపాలనా దక్షకుడు, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, ఏ రకంగా ప్రజలకి మంచి చెయ్యాలి, పరిపాలన అనేటువంటిది ఎలా చెయ్యొచ్చు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెయ్యొచ్చు, సంక్షేమం అభివృద్ధి రెండూ ఎలా చెయ్యొచ్చు, రాష్ట్రంలోకి బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకురావచ్చు, పెట్టుబడులు ఎలా తీసుకురావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాన్ని మనం ఏ రకంగా ముందరికి తీసుకెళ్లొచ్చు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తారు. రోజు పాఠాలు నేర్చుకో, బాగుపడతావు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే కనుమరుగైపోతావు. ఆల్రెడీ కనుమరుగైపోయావు. రేపు పొద్దున అసలు భవిష్యత్ అనేది నీకు లేకుండా పోతుంది. మళ్ళీ చెప్తున్నావు, దయచేసి ఇప్పటికైనా సరే ఒక కన్స్ట్రక్టివ్ వేలో రాజకీయం చెయ్యి, హింసా రాజకీయాల్ని మానేయి. అండ్ చంద్రబాబు నాయుడు గారిని చూసి కనీసం ఇప్పటికైనా సరే నేర్చుకునేటువంటి ఒక ప్రయత్నం చెయ్యి అని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ అంకమరావు గారు, అరుణ గారు, థ్యాంక్